గుడ్ మార్నింగ్ చెప్పు వాళ్ళకి. గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్ అని చెప్పు. ఈరోజు మా మున్నుగాడు ఏం తింటున్నాడు అనేది చూపిస్తాను, అలాగే కొన్ని రెసిపీస్ కూడా చూపించాను. వాట్ మున్ను ఈట్స్ ఇన్ ఏ డే చెప్పమ్మా. ఏం తింటావు? మార్నింగే వీడు బాయిల్డ్ ఎగ్ తింటాడు. ఎగ్ తిందామా? ఎగ్ కావాలా చెప్పు. ఎగ్ అన్న ఎగ్ ఇవ్వండి నాకు. ఇదో ఎగ్ వచ్చేసింది. తిను. అయ్యో బాగుందా? ఇట్లా నువ్వే తినాలి. స్లో. వెరీ గుడ్. నువ్వా? నువ్వా? తినేసి లాస్ట్ తినేసి పెట్టేసుకో. మా చిన్నోడికి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. గుంత పొంగనాలు చేస్తున్నాను. సో అది కూడా కొంచెం హెల్దీ గుంత పొంగనాలు. సో ఫస్ట్ వచ్చేసి ఎగ్ బీట్ చేసుకోవాలి. 2 eggs తీసుకొని బాగా బీట్ చేసి అందులో సాల్ట్, కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకున్నాను. కావాలంటే పిల్లలకి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మున్నుకు నేను కారం వద్దు అనుకుంటున్నాను. కొద్దిగా నేను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. కొన్ని ఆనియన్స్, క్యారెట్ తురుము యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకున్నాను. ఇందులో దోస పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ, 1 గిరీట కానీ 2 గిరీటలు కానీ యాడ్ చేసుకోవచ్చు. గుంత పొంగనాలు చేస్తాం కదా, ఆ ప్యాన్లో గీ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని, సో అందులో నేను ఈ పిండి వేసేసుకున్నాను అనమాట. ఇలా వేసుకొని మూత పెట్టి ఒక 5 minutesకి తిప్పేసుకోవాలి. మీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ. వావ్ యమ్మీ. ఏంటిది? ఏంటి బెట ఇది? తిన్నామా? అమ్మా యమ్మీ యమ్మీ. వావ్ వావ్ టేస్టీ బెటా. ఇవి నువ్వు తినకపోవాలి ఉంటుంది. మేము తినేస్తాం. దీనిలో మా మున్నుగాడు కంఫర్టబుల్ గా కూర్చొని తింటాడు అనమాట. ఇది లవ్లాక్ 4-in-1 బూస్టర్ హై చైర్. సో ఈజీ టు డిటాచబుల్ అనమాట. మంచి వాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి ఫుడ్ ట్రే. ఈ ఫుడ్ ట్రే 3 పొజిషన్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ ఉంటుంది. సో 2 sides బటన్స్ ఇలా ప్రెస్ చేసి, సో 3 పొజిషన్స్ వరకు ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దిస్ రిమూవబుల్ డైనింగ్ ట్రే ఇలా ఈజీగా డిటాచ్ అవుతుంది. సో హ్యాపీగా వాష్ చేసి క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. సో 3 safety హార్నెస్ ఇచ్చారు చూడండి. ఇది ఫుట్ రెస్ట్ అండ్ లెగ్స్ కూడా మెటల్ లెగ్స్, స్ట్రాంగ్ మెటల్ లెగ్స్ ఇచ్చారనమాట. అండ్ అది గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. సో రబ్బర్ ఫుట్ గ్రిప్ అనమాట ఇది. ఈ హై చైర్ 4-in-1 కన్వర్టబుల్ హై చైర్ అనమాట. ఇప్పుడు చూస్తున్నది దిస్ ఇస్ హై చైర్. దీన్ని మనం లో చైర్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇలా వద్దు ఫ్లోర్ మీదే కావాలి అని అనుకుంటే ఫ్లోర్ మీద బూస్టర్ సీట్ ఇలాగే యూజ్ చేయొచ్చు. లేదు ఈ బూస్టర్ సీట్ని మనం చైర్కి అటాచ్ చేసుకుంటే బూస్టర్ సీట్ ఆన్ చైర్ అనమాట. డైనింగ్ టేబుల్ మీద కూర్చోవడానికి కూడా పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది. సో 4 విధాలుగా ఈ హై చైర్ని మనం యూజ్ చేయొచ్చు. ఈ బూస్టర్ హై చైర్ మీరు తీసుకోవాలి అంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ గైస్. మధ్యాహ్నం లంచ్ కూడా హెల్దీ మా అత్తయ్య ప్రిపేర్ చేస్తున్నారు మున్ను కోసం. ఒక బౌల్లో రైస్, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా మసూర్ దాల్ ఎర్రపప్పు తీసుకొని వాటర్ వేసి ఒక 2 hours నానబెట్టాలన్నమాట. ఒక చిన్న టొమాటో, ఆలు ఇంకా వెల్లుల్లి కట్ చేసుకోవాలి.
నానిన బియ్యం, మినపప్పు, ఎర్రపప్పు ఏదైతే ఉందో అది కుక్కర్లోకి తీసేసుకోవాలి. ఇందులో ఆలు, టొమాటో, వెల్లుల్లి యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా జీరా పౌడరు, సాల్ట్, పసుపు, పెప్పర్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. యమ్మీ యమ్మీ లంచ్ రెడీ మున్ను కోసం. మున్ను కూడా స్నానం చేసి హ్యాపీగా నిద్రపోయి ఇప్పుడే లేచాడనమాట. ఈ రైస్లో పప్పుచారు వేసి కలుపుకుంటున్నాను. ఈ పప్పుచారు పెసరపప్పుతో చేశారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పెసరపప్పు అన్నం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంతో తింటారనమాట. ఇది మా మనుగాడి లంచ్. మమ్మ నీకోసం ఏం చేస్తుంది చూడు. దోశ, లాలీపాప్ దోశ. ఏంటి లాలీపాప్ దోశ? నార్మల్ దోశ, లాలీపాప్ దోశ. లాలీపాప్ దోశ చూడు. The one. మమ్మీ ఏమో చేస్తుంది. 3. సరే ఓకే. I'm okay. అది తిప్పుకోవడానికి ఉండాలి. మమ్మ ఏం చేస్తుంది ముందు? ఏం చేస్తా? దోష్ అంటారు. దోష్. ఓకే. పిల్లలకి ఇలా సరదాగా ఇలా చేసి పెడితే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటారు. క్యారెట్ అన్నమాట. ఎక్కువ ఉంటే మళ్ళీ మా పెద్దోడు తినడేమో అని నా టెన్షన్. ఏదన్నా వాడు తింటే హ్యాపీ కదా. కొంచెం సాల్ట్, కారం వాళ్ళు తింటారో లేదో అని. పెప్పర్ అండ్ కొంచెం కారం కూడా. వద్దు కదా. ఎలా ఉందండి లాలీపాప్ దోశ? ఐడియా ఎట్లా ఉంది? క్రేజీ కదా. చింతండ్రి లాలీపాప్ తింటావా? లాలీపాప్ దోశ ఏంటన్నా? లాలీపాప్ దోశ తింటావా? బాగుంది కదా. ఇలా ఇలా తినాలిగా. యమ్మీ యమ్మీ చెప్పు పెట్ట. యమ్మీ యమ్మీ. కారం ఉంది. చెప్పు పెట్ట. యమ్మీ 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 యమ్మీ. మీరు ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. ఎలా ఉంది ఐడియా? ఇదేదో క్రియేటివిటీ చదువుకునే రోజుల్లో పని చేస్తుంటే బాగుండు, కానీ మనకు అప్పుడు పని చేయలే. మీరు వచ్చాకే బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది. ఓకేనా బుజ్జి? ఓకే. చట్నీ లేదు, ఏం లేదు. కెచప్ లేకుండా దీని మీద ఉప్పు, కారం అవి వేసాం కదా. ఓకే. ఈవినింగ్ స్నాక్స్ టైం.
ఇంట్లో పిల్లలు అంతే, ఒకరు తింటే ఒకరు తినరు, వాడినేమో అడుక్కోవాలి. వీడికి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఫస్ట్ బేబీని మనం గారాబం చేసినట్టు సెకండ్ బేబీని చేయకూడదు. జున్ను జున్ను ప్లీజ్ బేటా. బాగుందా మున్న? బాగుందా బాగుందా అన్నకన్నా ఎంత స్వీట్ గా పిలుస్తున్నావు చూడు. సో ఫస్ట్ బేబీ ఏంటంటే వీడికి అదే పనిగా మనం తినిపించాలి, వీడే తింటాడు. రే బాలేదని చెప్పడానికి తినాల్సిన అవసరం లేదా? వీడైతే మంచి ఏంటన్నా అవి లాలీపాప్ దోశ లాలీపాప్ వెరీ గుడ్ బేటా, వెరీ గుడ్. వాడు చూడు ఎంత బాగా తినేస్తున్నారు. అరే బుజ్జం మా ఇట్రామా ఒక లాలీపాప్ తిన. దోశలా పోసుకొని తినడం కంటే వాడు ఒకేసారి ఎన్ని లాలీపాప్లు తింటున్నాడు. చెప్పండి ఎలా ఉందో. బాగుంది కదా. దోశ పిండి మరి దోశలా ఉండకుండా ఎలాగా? వీళ్ళకి హ్యాండీ పట్టుకొని తినడానికి బాగుంటుంది, వాళ్ళు తినడానికి అండ్ ఇంట్రెస్టింగ్ గా క్రియేటివ్ గా. బట్ ఇలాంటివి కూడా ట్రై చేయండి మమ్మీస్. మనం ఎంత క్రియేటివ్ గా చేసినా కొందరు పిల్లలు తింటారు, అదో కొందరు పిల్లలు ఉన్నారే అస్సలు తిన్నారు. ఏంట్రా కడుపు నిండా తిన్నాడు. జున్ను తినేసాడా? అదే కదా వాడు తిన్నాడు కాబట్టే. బాగుంటాయి బాగుంటాయి. బాగా కడతానా? జున్ను కూడా వచ్చింది కానీ ఇంకా పెట్టుకుని తినాలి. జున్ను ఆల్రెడీ వాళ్ళు చేశారంటే ఇలాంటివి. అవునా? ఇంకా నైట్ డిన్నర్ మా మున్నుగాడు మఖానాతో చేసిన ఫుడ్ అనమాట. ఈ రెసిపీని ఆల్రెడీ వీడియోస్లో చూపించాను, ఒకవేళ మళ్ళీ కావాలి అంటే చూపిస్తాను. బట్ రెసిపీ కావాలని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇది చాలా సింపుల్. మఖానా, అటుకులు, బొరుగులు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇందులో నేను బాదాం పిస్తా కూడా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేశాను అనమాట. సో ఇంతే, ఈ 5 ఇంగ్రీడియంట్స్ ఇంకెక్కువ వేయలేదు. కావాలి అంటే ఇందులో వాటర్ మిలన్ సీడ్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో అది మనం వాటర్లో వేసి బాయిల్ చేస్తామన్నమాట. అంతే, కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తాము. సో కొద్దిగా సాల్ట్ కావాలంటే ఇందులో నేను అజ్వైన్ పౌడర్ కొంచెం యాడ్ చేస్తాను. నేను కొంచెం పెప్పర్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది మా మున్నుగాడి నైట్ డిన్నర్ అనమాట. చూసారు కదా మా మున్నుగాడు ఈ రోజు ఏం తిన్నాడు. రోజు ఇవే కాదు, సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట. సో అట్లా ఈ రోజు ఏం తిన్నాడు అనేది చూపించాను. మున్ను, ఓ మున్ను, వాట్ మున్ను ఈట్స్ ఇన్ ఏ డే. అరే మున్ను ఒక్క ప్లేస్లో ఉండరు చూడు, ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటూనే ఉన్నాడు. నీకు నచ్చలేదు అలా లాలీపాప్ దోశ? ఎందుకు నచ్చలేదు? ఎందుకు బాగాలేదు? అది ఎందుకు నచ్చలేదు? బాగా చేయలేదా? ఓ, మా పెద్దోడిని ఇంప్రెస్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే వీడికి రసమన్నం, పెరుగన్నం, పప్పుచారన్నం ఈ 3 ఉంటే చాలు. స్పెషల్ రెసిపీలు లాంటివి ఏమీ తినడు. ముందు బాయ్ చెప్పు బేటా. సే బాయ్. చెప్పు బాయ్ చెప్పు ఫస్ట్. ఇచ్చిరా వాడిని ఆడిపోయావు, వాడి దగ్గర ఉన్నాయి, నువ్వు లాగేసుకుంటావు కదా. సే బాయ్, ఇద్దరు బాయ్ చెప్పేయండి. మంచి చెప్పు, బాయ్ చెప్పు. ముందు బాయ్ చెప్పు బేటా. అది అమ్మయ్య, వాడు బాయ్ చెప్తే అప్పుడు వీడియో కంప్లీట్ అయినట్టు. నువ్వు కూడా హ్యాపీగా స్మైల్ తో బాయ్ చెప్పొచ్చు కదా. ఏంటిది ఇది? కాల్తీ మంచి కూర్చొని జిన్నుకి అసలు బ్యాక్ బోన్ లేదు. అదే కదా, ఊరికి ఇలా పడిపోతా ఉంటాడు, స్ట్రైట్ గా కూర్చోడు. సో అది మీకు ఈ రెసిపీస్ ఎలా అనిపించాయి ఏంటి అనేది కింద కమెంట్స్ చేయండి. ఐ హోప్ కొంతమంది మామ్స్కి వీడియో హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.